వేసవి కాలంలో ప్రతి ఇంట్లో ఫ్యాన్ అత్యంత అవసరమైన వస్తువులలో ఒకటి. కానీ కొన్నిసార్లు పాత ఫ్యాన్ మునుపటిలా బలమైన గాలిని ఇవ్వదు. ఫ్యాన్ నెమ్మదిగా తిరగడం, శబ్దం చేయడం లేదా తక్కువ గాలిని ఇవ్వడం తరచుగా చూస్తూ ఉంటాం. మరి ముఖ్యంగా వేసవి కాలంలో సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గితే ఉక్కపోతతో ఇల్లు నరకంలా మారుతుంది. అటువంటి పరిస్థితుల్లో చాలా మంది వెంటనే కొత్త ఫ్యాన్ కొనాలని ఆలోచించడం మొదలు పెడతారు. అయితే ప్రతిసారి కొత్త ఫ్యాన్ కొనవలసిన అవసరం లేదు. మెకానిక్ను పిలిచి డబ్బు ఖర్చు చేయాల్సిన పని అంతకంటే లేదు. అయితే ఫ్యాన్ స్లో అవ్వడానికి టెక్నికల్ సమస్యలే కాదు, సాధారణ కారణాలు కూడా ఉండొచ్చు. ఫ్యాన్ వేగాన్ని పెంచడానికి 6 సులువైన మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ సీలింగ్ ఫ్యాన్ కూడా నెమ్మదిగా తిరుగుతుంటే కొత్తది కొనే ముందు ఈ పనులు చేయండి. మొదటిది, రెగ్యులేటర్ని చెక్ చేసుకోండి. కొన్నిసార్లు ఫ్యాన్లో ఎలాంటి లోపం ఉండదు, కానీ దాన్ని నియంత్రించే రెగ్యులేటర్ పాడవడం వల్ల వోల్టేజ్ సరిగ్గా అందక ఫ్యాన్ స్లో అవుతూ ఉంటుంది. అవసరమైతే కొత్త మాడ్యులర్ రెగ్యులేటర్ను మార్చడం కూడా మంచిది. బ్లేడ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఫ్యాన్ రెక్కలపై దుమ్ము, ధూళి విపరీతంగా పేరుకుపోతే బ్లేడ్ల బరువు పెరుగుతుంది. ఇది మోటార్పై అదనపు భారాన్ని వేసి వేగాన్ని, గాలి ప్రసరణను తగ్గిస్తుంది. ప్రతి 15 రోజులకి ఒకసారి ఒక పిల్లో కవర్ సహాయంతో దుమ్ము కింద పడకుండా రెక్కలను శుభ్రం చేసుకోవచ్చు. ఇక వంగిన బ్లేడ్లను సరిచేయండి. ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఊగుతున్నట్లుగా అనిపిస్తే బ్లేడ్ల అలైన్మెంట్ దెబ్బతిన్నట్లుగా అర్థం. లూజ్గా ఉన్న స్క్రూలను బిగించడం లేదా వంగిన రెక్కలను స్ట్రైట్గా చేయడం ద్వారా బ్యాలెన్స్ రిస్టోర్ అయ్యి స్పీడ్ పెరుగుతుంది. ఆయిలింగ్ లేదా లూబ్రికేషన్ ఫ్యాన్ మోటార్లోని బాల్ బేరింగ్స్లో దుమ్ము చేరినప్పుడు అవి తిరగడానికి ఇబ్బంది పడతాయి. ఫలితంగా ఫ్యాన్ తిరిగేటప్పుడు కిర్రుమనే శబ్దం వస్తుంది, స్పీడ్ తగ్గుతుంది. ఫ్యాన్ ఆయిల్ పోర్ట్స్లో లేదా బేరింగ్స్ పై కొన్ని చుక్కల మెషిన్ ఆయిల్ వేస్తే ఫ్రిక్షన్ అంటే ఘర్షణ తగ్గి ఫ్యాన్ ఫాస్ట్గా తిరుగుతుంది. కెపాసిటర్ మార్చడం ఇది అత్యంత ముఖ్యం. ఫ్యాన్ స్లో అవ్వడానికి 90% కేసుల్లో కారణం కెపాసిటర్ బలహీనపడ్డమే. ఇది ఫ్యాన్ స్టార్ట్ అవ్వడానికి, తిరగడానికి అవసరమైన పవర్ను స్టోర్ చేస్తుంది. మార్కెట్లో కేవలం 30 నుండి 50 రూపాయలకే దొరికే కొత్త కెపాసిటర్ను సాధారణంగా 2.5 MFD పాతది స్థానంలో రీప్లేస్ చేస్తే ఫ్యాన్ మళ్లీ సరికొత్త ఫ్యాన్లా తిరుగుతుంది. వైరింగ్ వోల్టేజ్ ఇంట్లో వోల్టేజ్ తక్కువగా ఉన్నా లేదా ఫ్యాన్ కనెక్షన్ వైర్లు లూజ్గా ఉన్నా వేగం తగ్గుతుంది. కనెక్షన్లను సరిచూసుకోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ 6 పద్ధతులను ఒకదాని తర్వాత ఒకటి పరిశీలిస్తే మీ ఇంట్లోని స్లో ఫ్యాన్ సమస్య చిటికలో దూరమైపోతుంది.